ఉన్నటువంటి పేదలు మాత్రం చాలా చూస్తున్న రిజల్ట్స్లో మనం ఏసీబీ సహకారంతో లోకల్ సహకారంతో పూర్తిగా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వివరాలు సేకరించిన తర్వాత సామాన్లు మొత్తం ఖాళీ చేసి ఇక్కడి నుంచి బయటకు పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ ప్రాంతాల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గొడవలు పిక్కపాటి వెహికల్స్ పైకి రండి. మెడిటేషన్ వెహికల్ పైకి రండి. మెడిటేషన్ వెహికల్ పైకి రండి. ఏది కావాల్సిన ఏమి చేయరా? ఇది న్యాయమేనా? వీళ్ళందరూ అన్నా అని ఓటేసి మిద్దెల మీద కూర్చోబెడితే ఈ పరిస్థితి తీసుకొచ్చాను మమ్మల్ని. మాకు ఇప్పుడు కష్టపడి కట్టుకున్నాం. ట్యాంక్ కాడి నుంచి 2 గుట్టలు సన్న, ఇప్పుడు ఇది 3వ సారి మేము కట్టుకోవటం. 4 నుంచి పండు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తాడని ఈయనకి డబ్బు లేకుండా ఓటెత్తి అన్యాయం చేసి రేవంత్ రెడ్డి గెలవాలనే రూపాయి లేకోకుండా గెలిపించినాం. ఈ ఒక్కసారి ఆయన కొంచెం సాయం చేస్తాడని. కరెంటు సంవత్సరం నుంచి లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, కడుపుతా ఉన్న పిల్లలు అన్ని. నెల నుంచి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉన్నాం సార్. చందా పడితే ఇదే కూల్చేసుకుని ఇక్కడికి ఇదే ప్రభుత్వం నిర్లక్ష్యం. నా ఇంటికి తీసుకోమో నా సమాన్ లేదు, నన్ను బయట మొత్తం నా రేకులు ఇల్లు అన్ని కూల్చేస్తున్నాం. ఇక్కడ ఏ ఒక్కరికి వచ్చినా ప్రభుత్వం భావించవచ్చు. గుండె ఆగిపోయి వచ్చినా మందు వాయిస్ వచ్చిపోయినా ప్రభుత్వం భరించాలి. లోపలి కూడా పడేట బాగా క్యాన్సర్ చిన్న పిల్లగాడు బాగా ఆడుతున్నారు. జీవితంలో ఒక తేడా లేదు. ఏలంటే ఆదివాసీలు ఎక్కడి నుంచో ఊరికొకళ్ళు వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఆ భూమి కూడా గవర్నమెంట్ కాదు, భూతాడల భూమి. ఆ భూమి మీద పేద ప్రజలు 10 సంవత్సరాల నుంచి కొద్దిపాటు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఆడవాళ్ళు పిల్లల్లో పని చేసుకొని మగవాళ్ళు సుధారపడిపోయి ఇక్కడ కాలం గడుపుతున్నారు. కనీసానికి మంత్రులకి అందరికీ తెలుసు వాళ్ళు కావాలని ఇప్పుడు ఈ టైంలో ఇళ్లను దిగడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఇది కరెక్ట్ అయిన పొజిషన్ కాదు. రేపు లేబర్తో వాళ్ళ పనులు ఉంటాయి. దయచేసి వాళ్ళని లేబర్ సహకరించాలని చెప్పి ఈ మంత్రులు కోరుతున్నాం. ఖమ్మం జిల్లా మంత్రులు
పోయింది మేము బండే తోలుతాం మేము. మీరు భద్రపడి రానిపోతే అక్కడ ఆఫ్ చేసిండు బండి వస్తుంది మాదే బండి ఎవరిది ఏదైనా మీరు ఇప్పుడు వీళ్ళు దేశపోతారు ఆగారు మీరు దేశపోతారు మీ బండి మీద అందుకోసం బండిలో ఎంత కదా మీకు చెవుల్లో ఎన్నో చూస్తారా ఎన్నో చూస్తారా నువ్వు తీసుకో నీ తీర్థన్నా నీ తీర్థ మా అల్లుడు చదువుతాడు చదువుతూనే ఉన్నాడు మేము మా బండి ఉంది మా బండి వేస్తాం మీరు దేశపోయి ఆడ బాగా తగ్గుతుంది ఇవన్నీ ఏందన్నా ఇంకా లోపలికి ఇవన్నీ ఆడబెడతామన్నా, మీరందరూ ఈడ నిలబడి- ఏమైనా చదవలేదు మీరొద్దు మేము చదువుకుంటాం మేము చదువుకున్నాం. మీ వీళ్ళందరూ సేవలు ఈడ ఉంటే ఆడబెట్టాలి చెప్పండి. మీ సేవలు మాకు ఇంకా పక్కనే మరి పంపి బయట పక్కన మేము కిటికీలు కూడా పీక్కోవద్దన్న ఇంత ఇల్లు బాగా పట్టుకుంటే చూడండి సార్ పిలుతున్నారా ఆ సార్ అడుగు మా పిల్లలు ఉన్నారు లోపల. పోతాడు కదా పోతలేదు నేను పోతా నేను పోతానంటాను పోతా బండి వస్తుంది మా బండి వస్తుంది మీరేమి ఇది చేయాల్సిన అవసరం పోయింది మా బండి మీరేమి మాకేం ఇది చేయాల్సిన అవసరం మేము చేసుకుంటాం మీరు వెళ్ళి కిటికీలు ఇవన్నీ నా పని ఇప్పుడు ఇంత పని తెట్టడా అన్న అన్న నీకన్నా కనీసం టైం కూడా మీరు ఇది చేస్తారా కిటికీలు పీకుతున్నారు. అసలు ఆ మాట ఎట్లా అనుబుద్ధి అయిందా నోటికి అందుకు మేము పోతున్నాం అన్నాగా ఎట్లా పోతాం మాకు నువ్వో గొయ్యో చూసుకున్నాం బయటికి పోయి వస్తండి బండి పిల్లగాడు బండి బండి బయట ఉందన్న బయట టైం వేస్తే వస్తండి బండి వస్తుందండి